హాయ్ అండి. ఇది ఏటో అనుకోకండి, ఇది కూడా షూటింగేనండి. హర్ష మూవీస్ వాళ్ళది. సంయుక్త మీనన్ హీరోగా చేస్తున్న ఈ సినిమా సిర్పూర్ కాగజ్ నగర్ దగ్గరలో ఉన్న నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్ దగ్గర షూటింగ్ జరుగుతుందండి. ఇక్కడ రైలును బ్లాస్ట్ చేసే సీన్కు సంబంధించిన సీన్లు చేస్తున్నారు. ఈ సినిమాలో ట్రైన్ను బ్లాస్ట్ చేసేందుకు ప్రయత్నం చేసేందుకు చేసిన ప్రయత్నంగా దానికి సంబంధించిన షూట్ ఇక్కడ చేశారు. సో ఇక్కడ నుంచి మీకు ఇది చూపించే ప్రయత్నము. సో ఈ ఒడ్డు నుంచి ఇందాక చూశారు కదా, అక్కడ ఈ ఒడ్డు నుంచి చూస్తే ఆ ఒడ్డుకు అటువైపు షూటింగు, ఇక్కడేమో కొన్ని వెహికల్స్, అటు ఏమో కొన్ని వెహికల్స్. ఇది డబుల్ ట్రాక్ వేస్తున్నారు, డబల్ లైన్ వేస్తున్నారు. ఒక్కొక్క లైన్కు 2 ట్రాకులు ఉంటాయి, 2 రైల్వే లైన్లు ఉంటాయి. ఒక బ్రిడ్జ్ మీద, ఒక బ్రిడ్జ్ కంప్లీట్ అయింది, దాని మీద రన్ అవుతున్నాయి. దాని పక్కనే 4 లైన్, అంటే ఇప్పుడు 2 లైన్ ఉన్నది 4 లైన్ చేస్తున్నారు. అది రైల్వే ట్రాక్లు. దానికోసం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానికి సంబంధించిన వీడియో అండి ఇది. ఇది పాత బ్రిడ్జ్ అండి. ఇటు పక్కకు వస్తే కొత్త బ్రిడ్జ్ కూడా ఉంది, చూపిస్తానండి అది కూడా. ఈ ట్రైన్ కంప్లీట్గా వెళ్ళిపోతే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ఇది పాత లైన్ అండి, ఎప్పుడు బ్రిటిష్ కాలంలో కట్టిన బ్రిడ్జి అండి ఇది. సో అప్పుడు బ్రిడ్జిని కూలగొట్టడానికి కూడా వీళ్ళకి అవ్వటం లేదు, అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఈ లోపల మళ్ళీ ఇంకో ట్రైన్ వచ్చింది, ఆ ట్రైన్ కూడా వెళ్ళిపోతూ ఉందండి. హైదరాబాద్ వైపు వెళ్తున్నాయి ఇవి. కంటిన్యూగా ఇక్కడ నుంచి ప్యాసింజర్ వెహికల్స్, గూడ్స్ వెహికల్స్, ఆయిల్ ట్యాంకర్లు, ఇదంతా మా సినిమా వాళ్ళ ప్రపంచం అండి ఇదంతా. అటువైపు కొద్దిగా వస్తున్న నీళ్లు, ఆ నదిలో కొద్దిగా వస్తున్న నీళ్ళతోటి ఆ పారకాన్ని ఎలా పారుతున్నాయి నీళ్ళు అనేది చూపించే ప్రయత్నం చేశాను. తిరిగి మళ్ళీ ట్రైన్ అయిపోవచ్చింది. ఈ ట్రైన్ అయిపోయిన వెంటనే మీకు కొత్త ట్రాక్ చూపిస్తాను. కొత్త ట్రాక్ కన్స్ట్రక్షన్ జరుగుతుండగా కింద ఉన్న సపోర్ట్ కూలిపోవడంతో ఒక సైడ్కు ఒరిగి ఒక 2-3 కూలీలు మేము షూటింగ్కి వెళ్ళేదానికంటే 4 రోజుల ముందే ఇన్సిడెంట్ జరిగిందంట. అది 1 వీక్ డిఫరెన్స్లో ఒక వారం రోజుల క్రితమే మళ్ళీ అటువైపు నుంచి ట్రైన్ వెళ్ళిపోతుంది. ప్రజెంట్గా మేము కొత్త బ్రిడ్జి కింద ఉండి షూట్ చేస్తున్నాను. కొత్త బ్రిడ్జి కింద ఉన్నాను. సో చాలా బాధాకరం అండి. వీడియో చూపించారు, అతను ట్రాక్ మధ్యలో పెద్ద ఇనుపటి వస్తువు కింద నలిగిపోయాడు అతను. ఇక అక్కడి నుంచి వస్తున్న నీళ్లు డైవర్ట్ చేయడం కోసం ఇక్కడ పైపులు వేసి కొంచెం నీళ్ళని అలా కిందికి పంపిస్తున్నారు. కానీ నీళ్లు మాత్రం చాలా స్వచ్ఛంగా ఉన్నాయండి, చాలా నీట్గా ఉన్నాయి నీళ్లు. చాలా ఇదేనండి, ఇక్కడేనండి. ఆ కింద సపోర్ట్ ఉంది చూసారా, ఆ సపోర్ట్ ఊడిపోవడం వల్ల ఆ పైన ఉన్న పెద్ద బ్రిడ్జ్ సెటప్ మొత్తం కిందికి జారినప్పుడు కొంచెం చిన్న డ్యామేజ్ అయిందండి. డ్యామేజ్ అవడంతో పాటు ఒక 2-3 చనిపోవడం జరిగిందంట. బట్ చాలా దురదృష్టకరం అదనేది. సో మళ్ళీ యాస్టీస్గా వర్క్ జరుగుతుంది. చూసారండి, ఈ లోపల మిలిటరీ వెహికల్స్ కూడా వెళ్తున్నాయి, లారీలు చూస్తున్నారుగా. నేను ఏమన్నా యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయిందా, ఇండియా కూడా యుద్ధంలో పాల్గొనిందని కొంచెం టెన్షన్ పడ్డాను ఈ ట్రక్కులను చూసి. ఈ ట్రక్కులు వెళ్ళి తర్వాత షూటింగ్ అయిపోయి హైదరాబాద్కి వచ్చాక ఏం లేదులని గాలి పీల్చుకున్నాము, యుద్ధం లాంటిది ఏం లేదని. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న యుద్ధం వల్ల మనం ఎంత నష్టపోయాము, ఎంత బాధపడుతున్నాము. యుద్ధం జరగకపోతేనే మనం ఇంత బాధపడుతున్నాం అంటే యుద్ధం జరిగితే ఇంకెంత కఠినంగా ఉంటుందో ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. సో యుద్ధం అనేది లేకుండా, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండటం అనేది చాలా ముఖ్యము. సో మొత్తానికి ఈ ట్రాక్స్ అన్నీ వెళ్ళిపోయాయి. ట్రాక్స్ అంటే మిలిటరీ వాళ్ళవి. ఇది ఇటువైపుగా కొంచెం కొత్త బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదండి. ఈ పక్కకు వచ్చి ఈ పక్క నుంచి నీళ్లు పడుతున్నాయి కదా, అక్కడి నుంచి తీసే ప్రయత్నం చేస్తాను. తీసి చూపించేస్తే ఆ తర్వాత మళ్ళీ వచ్చే ఈ సౌండ్ కూడా మీకు వినిపించే ప్రయత్నం జరుగుతుంది. స్టీరియో టైప్లో ఇంకోలా ఓకే అండి. టోటల్గా అయిపోయిందండి.